తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో లబ్ధిదారులకు పెన్షన్ కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచే పెన్షన్ కోసం వేచిన వృద్ధులు అలా వేచి ఉండగానే సర్వర్ పనిచేయకపోవడంతో సచివాలయ సిబ్బంది పెన్షన్ పంపిణీ చేయలేదు. సాంకేతిక కారణాలు చెబుతూ పెన్షన్ ఇవ్వడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థనే మంచిదంటున్నారు పెన్షన్దారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో సామాజిక పెన్షన్లు అందుకోకుండా ఈ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో వాలంటీర్లు తెల్లవారుజామున ఇంటి వద్దకు వెళ్లి వారందరికీ కూడా పెన్షన్లు అందించేటువంటి విధానం గత ప్రభుత్వంలో తీసుకువస్తే ఈసారి చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల ద్వారా వారందరికీ పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సర్వర్లు పనిచేయడం లేదంటూ ఇప్పటికే చాలా మందికి పెన్షన్లు అందక వారంతా కూడా నిరసించుకునేటువంటి పరిస్థితి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి నగర్ తో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజలంతా కూడా తెల్లవారుజామున ఇంటి వద్దనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకు నేరుగా తీసుకున్నటువంటి ప్రజలకు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఈ విధానాన్ని పక్కన పెట్టడంతో ఒక్కసారిగా డేలా పడిపోయారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లకు 10,000 ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానంటూ చేసినటువంటి హామీని పక్కన పెట్టి ఈ రోజు సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల ద్వారా వారందరికీ చేసిన ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడంతో ఇప్పటికీ కూడా పెన్షన్ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పెన్షన్ అన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనిపిస్తుంది. కార్తీక్.